మన భావి భారతాన్ని నిర్మించగలుగుతుంది. ఈనాడు వివేకానంద స్వామి ఇక్కడ మన మధ్యలో శరీర ధారణతో ఉంటే ఆయనకి ఎంతో ఆనందం కలిగేది. మీలాంటి యువతను, ఉత్తేజకరంతో ఉన్నటువంటి యువతను చూస్తే ఆయన మనల్ని అదృశ్యంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈనాటి భారతదేశంలో మనకు కావలసింది యువశక్తి. ప్రపంచంలోని దేశాల్లో అంతా మన దేశంలో 70% ఉన్నటువంటి జనాభా యువతగా పరిగణించబడుతుంది. అలాంటి యువశక్తిని మనం సద్వినియోగం చేసుకుని వివేకానందని ఆదర్శంగా తీసుకుని మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు గురువు స్థానంలో నిలబెట్టేదానికి మీరందరూ గురువులు కావాలి. వివేకానంద కేవలం ఒక మహర్షియే కాదు, పరమ దేశభక్తుడు. అలాంటి దేశభక్తి కలిగినటువంటి మహాత్ముని యొక్క ఆదర్శాలు మన అందరికీ అన్ని రంగాలలో, విద్యార్థులకి, ఉపాధ్యాయులకు, సకల సామాజిక వ్యక్తులకు ఆయన ఒక ఆదర్శవంతం. ఆ ఆదర్శాన్ని తీసుకుందాం. వివేకానందని ఆశయాల అడుగుజాడల్లో మనం పయనిద్దాం.
can achieve anything, only you should practice it. Dear students, every being is having the same potential, but our practice and our shraddha makes it perfect. We are all consciousful. We should be answerable to our consciousness, whether we are thinking right or wrong, talking right or wrong, or doing right or wrong. Please be answerable to your consciousness always, and for all the achievements, our character is the foundation. For character formation, every minute of our life takes consideration. That's why I request all of you, please be conscious about your movements every minute, and you can reach any goal. Now, after information technology, now artificial intelligence came. Your forefathers not be rich or maybe so grand, but nowadays we are seeing youngsters are becoming billionaires. చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా మన కాలేజీలో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. స్టూడెంట్స్ అందరికీ కూడా సో కాలేజ్ ప్రాంగణంలో యూత్ డే సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది కూడా మనకి చాలా చాలా ఆనందకరమైన విషయం. యూత్ అందరికీ కూడా ఇట్స్ ఏ బ్లెస్సింగ్. సో ఓకే, మన స్వామి వివేకానందని సూక్తుల్లో ఒకటి యూత్ సంబంధించింది. టేక్ అప్ వన్ ఐడియా, think of it, dream of it, and make that one idea your goal, and you let your brain, nerves, blood feel of it, and leave all the other ideas alone. That is the way to success. సజ్జన్ రాజు గారు చెప్పినట్లుగా మనలో కూడా అమోఘమైన స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్ని మనం ఎటువంటి ఉపయోగిస్తున్నాం, ఎలాగ ఉపయోగిస్తున్నాం అన్నది ముఖ్యమైనది. ఆ మహనీయుడు చెప్పాడు, యూ ప్లీజ్ ట్రై టు డూ ఇన్ ఏ రైట్ పాత్, దెన్ యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఏ desired goals. Then only you have a great personality and great civilization in our country. India is a great country which we cannot imagine. But unfortunately, we are thinking about the Western world. That is the problem in present youth. You think about our culture, our day of doing things, how we are doing. You think about everyone has the same neurons in the brain. But how far we are using it, how you are using it is more important.